ఈనాటికి మన హిందువుల ఇళ్లలో పూజలు చేసుకునేటప్పుడు పూజ ప్రారంభంలో మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య అంటూ సంకల్పం చెప్పుకుని అక్షతలను నీళ్లతో పక్కన పెట్టుకున్న పాత్రలో వదులుతూ ఉంటాము. ఇలా ఆ సంకల్పాన్ని చెప్పుకున్నప్పుడల్లా అదేదో దేవుడికి చేసే పూజలో భాగమైన మంత్రంగానే అనుకుంటాము. అయినా చాలామంది దృష్టి అందులోని కొన్ని పదాల వైపు ఆకర్షింపబడుతుంది. అవే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అనే పదాలు. ఇందులో భరతఖండం అంటే మన భారతదేశం అని సులువుగానే గుర్తించవచ్చు. కానీ భరతవర్షం అంటే ఏమిటి, జంబూద్వీపం ఎక్కడుంది వంటి ఆలోచనలు కలిగిన వారు కామెంట్ చేయండి. ఈ సంకల్పాన్ని సరిగ్గా పరిశీలిస్తే అది దేవుడి పూజలో భాగమైన మంత్రం కాదు. కొన్ని యుగాల క్రితమే మన భారతీయ ఋషులకు ఉన్న ఖగోళ మేధస్సు, గణిత విద్వత్తు, ఇంకా చెప్పాలంటే వారికున్న అఖండ విజ్ఞానాన్ని నిరూపిస్తుందనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ మాటలు వినగానే ఆ మూడు పదాలలో అసలు ఏముంది, జంబూద్వీపే భరతవర్షే అంటే ఏమిటి, దేవుడి నిత్య ప్రార్థనలో మన ఖగోళ శాస్త్ర ప్రస్తావన ఎందుకు వచ్చింది వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈరోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. ముందు చెప్పుకున్నట్లు జంబూద్వీపం అనే పదం సంకల్పం చెప్పుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ విని ఉంటారు. దాదాపు 16వ శతాబ్దం వరకు భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం కూడా పాశ్చాత్య ప్రపంచానికి తెలియదు. రోమన్ నాగరికత సమయంలో కొందరు భూమి గుండ్రంగా ఉండవచ్చేమో అని, మరికొందరు సూర్యుడి వల్ల ప్రసరించే నీడ అలా ఉంది కాబట్టి భూమి బల్లపరుపుగా మాత్రం ఉండదని అన్నారు. అంతేకాదు, ఆ కాలంలో తత్వవేత్తలు, ఖగోళ పరిశోధకుల లాంటి వారు భూమి గుండ్రంగా ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తపరిచారు. మొదటి నుంచి మనవారు మాత్రం భూమి గోళాకారంలో ఉందని స్పష్టమైన ఆధారాలను చూపించి మరీ చెప్పారు. ఇందుకు ఒక చిన్న ఉదాహరణగా యుగ యుగాల నుంచి మనం పూజిస్తున్న విష్ణుమూర్తి దశావతారాలలోని 3వ అవతారమైన వరాహావతార విగ్రహాలను, చిత్రపటాలను చూడవచ్చు. అంతేకాదు, తక్కిన ప్రపంచం ఆకాశంలో కనిపించే నక్షత్రాలను ఏవో వెలిగే కాంతులుగా భావిస్తున్న సమయంలోనే భారత ఖగోళ పరిశోధకులు అవి నక్షత్రాలని, వాటి పేర్లతో సహా అవి భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమని, సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ ఏ విధంగా తిరుగుతుంటాయి, ఆ భ్రమణం వల్ల మనకు ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయి వంటి ఎన్నో విషయాలను మనవారు ఖగోళ శాస్త్ర రూపంలో కొన్ని వేల ఏళ్ల క్రితమే మానవాళికి అందించారు. దీనిని బట్టే ఆనాటి మన భృగు మహర్షి, వరాహమిహిరుడు, ఆర్యభట్ట వంటి ఎంతో మంది సనాతన శాస్త్రవేత్తలు ఎంతటి విజ్ఞానవంతులో అర్థం చేసుకోవచ్చు. ఇలా నాడు మన శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాలలోనూ రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, స్కంధ పురాణం వంటి అత్యంత ప్రాచీన పురాణాలలో సర్వసాధారణంగా కనిపించిన పదం జంబూద్వీపం. ముఖ్యంగా ఆ కాలంలో ఒక వ్యక్తి లేదా ఊరు లేక ప్రాంతం ఫలానా చోట ఉందని చెప్పేటప్పుడు కూడా ముందుగా జంబూద్వీపం, అది ఏ వర్షంలో ఉందో కూడా చెప్పి ఆ తరువాత మిగిలిన వివరాలు చెప్పేవారు. ఇక్కడ మరో సందేహం కలగవచ్చు, జంబూద్వీపం సరే, ఈ వర్షం ఏమిటి అని. సంకల్పంలో భరతవర్షే భరతఖండే అని 2 సార్లు భారతదేశం గురించి ఎందుకు చెప్పారు అనే ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. అందుకే జంబూద్వీపం అంటే ఏమిటో తెలుసుకునే ముందు అసలు ఈ వర్షాలేమిటో తెలుసుకుందాము. ప్రత్యేకంగా పూర్వం మన భూమిని గురించి వివరించడానికి ఈ భూమిని మొత్తం 9 వర్షాలుగా విభజించారు. అవేంటంటే భరత కింపురుష హరి ఇలావృత రమ్యక హిరణ్మయ ఉత్తర కురు కేతుమాల భద్రాస్వ అనేవే ఆ 9 వర్షాలు. మన ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ 9 వర్షాలలోనే సమస్త భూమండలం ఉందని చెప్పబడింది.
ఇందులో మొదటగా మన భరతవర్షం విషయానికొస్తే దాదాపు మధ్య ఆసియా నుంచి మొదలుపెట్టి సుమత్రా దీవుల వరకు ఇటు చైనాలో దక్షిణ భాగం నుంచి లంక వరకు ఉన్న భూమిని భరతవర్షంగా పేర్కొన్నారు. ఇక్కడ లంక అంటే నేడున్న శ్రీలంక కాదు, నాడు జీరో మెరిడియన్ లైన్ పై నెలకొన్న అత్యంత విశాలమైన రావణ లంక. అసలు ఆ లంక గురించి వివరంగా తెలియాలంటే మన ఛానల్లో గతంలో చేసిన వీడియో లింక్ చూడని వారి కోసం క్రింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐకార్డ్స్లోనూ పొందుపరుస్తున్నాను. ఇక అఖండ భారతం అంటే అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు వియత్నాం వరకు ఉన్న భూమిని భరతఖండం అని పిలిచేవారు. అంతేకాదు, భరతవర్షంలో ఉన్న ప్రజలు కర్మజీవులని, వారు కర్మ ఆధారంగానే జీవిస్తారని, అందుకోసమే ఇక్కడ మానవీయ విలువలు ఉచ్చస్థితిలో ఉండేవని మన పురాణాలలో పేర్కొనబడి ఉంటుంది. ఇక రెండవది కింపురుష వర్షం. ఇది భరతవర్షానికి ఉత్తరం వైపున ఉంటుంది. నార్త్ చైనా నుంచి దక్షిణ రష్యా వరకు ఉన్న భూభాగాన్ని కింపురుష వర్షంగా పేర్కొంటారు. ఆ కాలంలో అక్కడ కింపురుషులు ఉండేవారని, వారంతా విష్ణుమూర్తి భక్తులని, వారు మానవులకు దేవతలకు జన్మించిన ఒక జాతి అని, వారి సంఖ్య కూడా పరిమితంగా ఉండేదని మన పురాణాలలో పేర్కొనబడింది. మూడవది హరివర్షం. ఇది కింపురుష వర్షానికి ఉత్తరం వైపున ఉన్న భూమి, అంటే ఉత్తర రష్యా ప్రాంతం అని చెప్పవచ్చు. వారు కూడా విష్ణుమూర్తి భక్తులే. మరీ ముఖ్యంగా వారు నరసింహ, వరాహావతారాలను ఎక్కువగా పూజించేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక నాలుగవది ఇలావృత వర్షం. ఇది జంబూ ద్వీపానికి మధ్య భాగంగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అంటే పశ్చిమ రష్యా, తూర్పు యూరోప్ ప్రాంతాలను కలుపుతూ ఉన్న భూభాగాన్ని మొత్తం ఇలావృత వర్షం అన్న పేరుతో పిలిచేవారు. ఇక్కడ కొంతమంది కింపురుషులుంటే మరికొంతమంది మ్లేచ్ఛులుండేవారని తెలుస్తున్న విషయం. అలాగే ఐదవ వర్షాన్ని రమ్యక వర్షమని పిలిచేవారు. ఇది ఇలావృత వర్షానికి నార్త్ వెస్ట్లో ఉండేదని చెప్పవచ్చు. అంటే నేడు మనం పిలుచుకుంటున్న వెస్టర్న్ యూరోప్ ప్రాంతం అని ఖగోళ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అక్కడ నివసించే వారిని మ్లేచ్ఛులుగా మన పురాణాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. మ్లేచ్ఛులు అంటే వావి వరుసలు లేకుండా సంభోగాలు జరిపేవారు, శృంగారమే ప్రథమ కార్యంగా బ్రతికేవారు, మద్యం, జూదం వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు. వారు అన్ని రకాల మాంసాన్ని తినేవారని పురాణాలలో వివరించబడింది. ఆ తరువాత హిరణ్మయ వర్షం. ఇప్పుడు ఆ ప్రాంతాలను నార్త్ పోల్గా పిలుచుకుంటున్నారు. స్కాండినేవియా ప్రాంతాలు కూడా ఈ హిరణ్మయ వర్షం క్రిందికే వస్తాయని పురాణాలలో పేర్కొనబడి ఉంది. ఇక ఉత్తర కురు వర్షం అంటే నేటి సౌదీ అరేబియా నుంచి దక్షిణ యూరోప్ దేశాలు, ఉత్తర ఆఫ్రికా దేశాలు వస్తాయని చెప్పబడింది. కేతుమాల వర్ష ప్రాంతం దక్షిణ ఆఫ్రికా ఖండం అయ్యి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఆఖరి వర్షం భద్రాస్వ వర్షం. ఇది బహుశా మన పురాణాలలో పాతాళలోకంగా పేర్కొనబడిన ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు అయ్యి ఉండవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. చివరి 4 వర్షాలకు చెందిన భూభాగాలు ఏవి అనే విషయాన్ని రూఢిపరిచే ఆధారాలు నేడు అందుబాటులో లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. దానికి కారణం గత 1000 ఏళ్లుగా మన దేశంపై జరిగిన మొఘలులు, బ్రిటిషర్ల దాడుల వల్ల అత్యంత విలువైన విజ్ఞాన సంపదలో కొంత ఖిల్జీ వంటి ధూర్తుల దురాగతాలకు ఆహుతి అయిపోగా మరికొంత పాశ్చాత్యుల చేత తస్కరింపబడింది. ఉదాహరణగా నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేసిన ఘటనను తీసుకోవచ్చు. పూర్వం మన జ్ఞాన సంపద ఎక్కువగా ఆలయాలలో భద్రపరచబడి ఉండేది. తాళపత్ర గ్రంథాలలోనూ అక్కడి శిలాశాసనాలలోనూ పొందుపరిచి ఉంచేవారు. అలాంటి ఎన్నో వేల ఆలయాలను ముస్లిం పాలకులు పూర్తిగా నేలమట్టం చేయడంతో మన ప్రాచీన విజ్ఞానం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మన భారతీయులకు సమస్త భూమండలం గురించి తెలుసనే విషయం ఒక పద్యాన్ని గమనిస్తే అవగతమవుతుంది. ఉదయో యో లంకాయాం సోయస్తమయ సవితురేవ సిద్ధపురే మధ్యాహ్నో యమకోట్యాం రోమక్ విషయేర్థ రాత్రం సహా. వరాహమిహిరుడనే గొప్ప ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త భూమి, అంతరిక్షం, గ్రహాల వంటి వాటి గురించి స్పష్టంగా తెలియజేస్తూ పంచసిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించారు.
అందులోని ఈ పద్యం నాటి మన భూమండలాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ పద్యం ప్రకారం సూర్యుడు లంక దగ్గర ఉదయించినప్పుడు సిద్ధపుర దగ్గర సాయంత్ర సమయం అయ్యి ఉంటుందని, యమకోటి దగ్గర మధ్యాహ్నం, రోమక దగ్గర రాత్రి అవుతుందని తెలియబరుస్తోంది. ఈ లెక్కల ప్రకారం శాస్త్రవేత్తలు చెప్పిన సూర్యభ్రమణం తీరును చూసినప్పుడు యమకోటి అంటే నేటి ఆస్ట్రేలియా అని, రోమక అంటే ఉత్తర మరియు మధ్య యూరోప్ ప్రాంతాలని, ఇక సిద్ధపుర అంటే అమెరికా ఖండమని గుర్తించారు. దీనిని బట్టి కొన్ని యుగాలకు పూర్వమే మన సిద్ధ పురుషుల దగ్గర సమస్త ఖగోళ జ్ఞానము ఉండేదనే విషయం తేటతెల్లమవుతోంది. ఇక జంబూద్వీపం విషయానికి వస్తే నేటి శాస్త్రవేత్తలు 2 విధాలుగా చెబుతున్నారు. ఈ సమస్త భూమండలాన్ని జంబూద్వీపంగా పరిగణించబడిందని కొంతమంది అంటే, కాదు కేవలం ఆసియా, యూరోప్, ఆఫ్రికా ప్రాంతాలను మాత్రమే జంబూద్వీపంగా నాటి మహర్షులు ప్రస్తావించారని మరికొంతమంది అంటున్నారు. ఇందులో అధిక శాతం శాస్త్రవేత్తలు మాత్రం సమస్త భూమండలాన్ని ఉద్దేశించే నాడు జంబూద్వీపంగా పేర్కొన్నారని వాదిస్తున్నారు. ఓం నమో నారాయణాయ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.